హాయ్ ఎవరీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. సో ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకండి. అండ్ ఈరోజు క్లాస్లో మనం ఈ చాప్టర్కి సంబంధించి ట్రైన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఈ చాప్టర్కి సంబంధించి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఏమని చెప్పాను, ఈ చాప్టర్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే ఏంటి, ఎక్కువ క్వశ్చన్స్ ట్రైన్స్ గురించి మాత్రమే అడుగుతాడని చెప్పాను. సో ఈ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఈ చాప్టర్కి సంబంధించి మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం 3 వాల్యూస్ మీద ఫోకస్ చేస్తాం. ఏంటి ఆ వాల్యూస్? డిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడా లేదా, నెక్స్ట్ స్పీడ్ వాల్యూ ఇచ్చాడా లేదా, నెక్స్ట్ టైం వాల్యూ ఇచ్చాడా లేదా. వన్స్ ఈ వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్లో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా సరే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అండి, ఇంపార్టెంట్ క్లాస్, మీరు మాత్రం కేర్ఫుల్గా వినండి, ట్రై చేయండి. మనకు ఒకవేళ క్వశ్చన్లో డిస్టెన్స్ టైం ఇచ్చి స్పీడ్ కనుక్కోమంటే మన దగ్గర ఫార్ములా ఉందా లేదా? ఎస్ ఉంది. ఏంటి ఫార్ములా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఒకవేళ ఈసారి నీకు టైమ్ స్పీడ్ ఈ 2 వాల్యూస్ ఇచ్చి డిస్టెన్స్ని కనుక్కోమంటే మనం ఈజీగా కనుక్కుంటాం. ఎందుకు? డిస్టెన్స్ దగ్గర మన ఫార్ములా ఉంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అండ్ టైం. ఈసారి మనకి డిస్టెన్స్ స్పీడ్ ఈ 2 వాల్యూస్ ఇచ్చి టైంను కనుక్కోమంటే మన దగ్గర టైం ఫార్ములా ఉంది. ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ ఫార్ములాస్ యూస్ చేసి మన దగ్గర ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఈ చాప్టర్కి సంబంధించి ప్రతి క్వశ్చన్లో కూడా మనకి డిస్టెన్స్ వాల్యూ, స్పీడ్ వాల్యూ, టైం వాల్యూస్ ఈ 3 వాల్యూస్ తెలిస్తే ఆ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చెప్పి మనకు అర్థమైంది. అలాగే నేను లాస్ట్ క్లాస్ వరకు కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్లో కూడా మనకి సింగిల్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది, అంటే 1 ఆబ్జెక్ట్. ఆ 1 ఆబ్జెక్ట్ ఏంటి? అయితే ఒక బస్సు ఉండొచ్చు, లేదు అంటే ఒక ట్రైన్ ఉండొచ్చు, లేదు అంటే ఒక కారు ఉండొచ్చు. కానీ చెక్ చేసుకోండి, నేను ఇప్పుడు దాకా లాస్ట్ క్లాస్ దాకా చెప్పిన సమ్స్ అన్నింటిలో కూడా సింగిల్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. అలాగే లాస్ట్ క్లాస్లో మీకు ఒక పాయింట్ చెప్పాను, ఏమని చెప్పాను, నెక్స్ట్ క్లాస్ నుంచి అంటే ఈరోజు క్లాస్లో మీకు ఒకవేళ మీకు ఇచ్చిన క్వశ్చన్లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏమవ్వచ్చు? అయితే 2 ట్రైన్లు అవ్వచ్చు. ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏంటి? 2 ట్రైన్స్ అవ్వచ్చు, లేదంటే ఒక ట్రైన్ ఒక మ్యాన్ అవ్వచ్చు, ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఒక ట్రైన్ ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. ఒకవేళ నీకు ఇచ్చిన క్వశ్చన్లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. అందుకన్నా ముఖ్యంగా ఏంటి, ముందు మనం బేసిక్స్ నేర్చుకుందాం. ఈ ట్రైన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి బేసిక్స్ నేర్చుకుందాం. ఏంటి, మనకి ఎప్పుడైనా సరే 2 ఆబ్జెక్ట్స్ ఉంటే, క్వశ్చన్లో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉంటే డిస్టెన్స్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా ఉంటుంది? ఏంటండి, మనకి ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటి? జాగ్రత్త అండి. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. జాగ్రత్త అండి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడా మనకి ట్రైనే ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ మనకి ఎప్పుడూ కూడా ట్రైనే ఉంటుంది. సెకండ్ ఆబ్జెక్ట్ అనేది క్వశ్చన్ బట్టి మారిపోతుంది. ఒకసారి ఏమో మ్యాన్ ఉండొచ్చు, ఒకసారి మ్యాన్ ఉండొచ్చు, క్వశ్చన్ బట్టి మారిపోతుంది. ఒకసారి మ్యాన్ ఉండొచ్చు, లేదా ఒకసారి ఏమో ప్లాట్ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఏమో బ్రిడ్జ్ అవ్వచ్చు, లేదంటే ఒక ట్రైన్ అవ్వచ్చు. జాగ్రత్తగా వినండి నేనేం చెప్తాను. మనం ఈరోజు ఒకవేళ క్వశ్చన్లో 2 ఆబ్జెక్ట్స్ ఇస్తే ఆ 2 ఆబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, అలాగే ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ ఇస్తే డిస్టెన్స్ ఎలా మెజర్ చేసుకోవాలి, స్పీడ్ ఎలా మెజర్ చేసుకోవాలి. ఏంటి? ఎందుకంటే డిస్టెన్స్, స్పీడ్ ఈ వాల్యూస్ తెలిస్తేనే కదా క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలవు. అందుకే మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ వాల్యూ ఎలా తీసుకోవాలి, స్పీడ్ వాల్యూ ఎలా తీసుకోవాలి. సార్ బట్ టైం గురించి మాట్లాడరా, టైం గురించి మనం పట్టించుకోక్కర్లా, టైం వాల్యూ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. బట్ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రం డిస్టెన్స్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా ఉంటుంది, రెండింటి మీద ఈరోజు ఫోకస్ చేద్దాం. నేను ఇందాక చెప్తాను 2 ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ట్రైన్ అవ్వచ్చు, మ్యాక్సిమం ట్రైన్ వేస్తాడు. బట్ సెకండ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో క్వశ్చన్ పెట్టి మారిపోద్ది. ఒకసారి ఏమో మ్యాన్ ఇస్తాడు, అంటే ఏంటి, ఒక ట్రైన్ ఒక మ్యాన్ ఇస్తే డిస్టెన్స్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా ఉంటుంది. లేదు, ఒక మ్యాన్ అవ్వకుండా వాడు ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు. ఒకవేళ నీకు ఇచ్చిన క్వశ్చన్లో ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ ఇస్తే దానికి డిస్టెన్స్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. అలాగే ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తే డిస్టెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి, స్పీడ్ వాల్యూ ఉంటుంది. అలాగే 2 ట్రైన్లు ఇస్తే దానికి డిస్టెన్స్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి, స్పీడ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఓకే, ఫస్ట్ వన్ ట్రైన్స్. నేను ఇక్కడ ఏం రాసిన చూడండి, వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, సెకండ్ కేసులో ఉన్న ఆబ్జెక్ట్స్. ఫస్ట్ కేసులో ఎప్పుడు కూడా ట్రైనే ఉంటుంది, అది కూడా మూవింగ్లో ఉంటుంది, మోషన్లో ఉంటుంది. జాగ్రత్త వినాలి. నేను ఇక్కడ ఏం రాశాను, వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్ 1. ఆబ్జెక్ట్ 1లో ఉన్న ఆ ట్రైన్ కాకుండా అదర్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్ 2లో, అంటే వేరే ఆబ్జెక్ట్లో మనకి ఇచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అవ్వచ్చు, వేరే ట్రైన్ అవ్వచ్చు, వేరే బ్రిడ్జ్ అవ్వచ్చు, వేరే ప్లాట్ఫామ్ అవ్వచ్చు, వేరే టన్నల్ అవ్వచ్చు. చూడండి, వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ట్రైన్ ఎప్పుడు కూడా మోషన్లో ఉంటుంది, అంటే ఏంటి, మూవింగ్లో ఉంటుంది. సెకండ్ ఆబ్జెక్ట్లో ఇచ్చినవి రెస్ట్ మోడ్లో ఉంటాయి, అది మీనింగ్. వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్ అంటే ఏంటి, సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా నీకు రెస్ట్ మోడ్లో ఉంటుంది. రెస్ట్ అంటే ఏంటి, కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది. ఒకవేళ ఇలా ఉంటే
నీకు డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి, కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. మనం ఇప్పుడు క్వశ్చన్లో 2 ఆబ్జెక్ట్స్ ఇస్తే ఆ డిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, స్పీడ్ వాల్యూ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ట్రైనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ట్రైనే ఉంటుంది. బట్ సెకండ్ ఆబ్జెక్ట్లో క్వశ్చన్ పెట్టి మారిపోతుంది. ఆ సెకండ్ ఆబ్జెక్ట్ మేబీ నీకు మ్యాన్ అవ్వచ్చు, లేదు అంటే ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు, ఒక ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఒక టన్నెల్ అవ్వచ్చు, ఒక ఎలక్ట్రిక్ పోల్ అవ్వచ్చు, ఒక సిగ్నల్ పోల్ అవ్వచ్చు, ఒక పోల్ అవ్వచ్చు. సో వేరే అదర్ ఆబ్జెక్ట్ అనేవి ఇలాగ అవ్వచ్చు. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు అది కూడా నేనేమంటున్నాను, వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ కాకుండా సెకండ్ ఆబ్జెక్ట్ నీకు ఏదైతే ఇస్తాడో, మ్యాన్ ఇస్తే మ్యాన్, ఎలక్ట్రిక్ పోల్ ఇస్తే ఎలక్ట్రిక్ పోల్, బ్రిడ్జ్ ఇస్తే బ్రిడ్జ్, టన్నెల్ ఇస్తే టన్నెల్, ప్లాట్ఫామ్ ఇస్తే ప్లాట్ఫామ్, నెక్స్ట్ వేరే ట్రైన్ ఇస్తే వేరే ట్రైను. ఇవి రెస్ట్ మోడ్లో ఉంటాయి, అంటే ఏంటి, ఫిక్స్డ్గా అక్కడే ఉంటాయి కథలు. కానీ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ట్రైన్ మాత్రం మూమెంట్లో ఉంటుంది, మోషన్లో ఉంటుంది. నీ మైండ్లో పెట్టుకోవాలి. దీని మీనింగ్ ఇది, వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్ అంటే మీనింగ్ అది. అదర్ ఆబ్జెక్ట్స్ అనేవి రెస్ట్లో ఉంటుంది, కానీ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏముంటుంది, మూమెంట్లో ఉంటుంది. సో ఇలా ఉంటున్నప్పుడు నీకు డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, పాయింట్ దేనికి సంబంధించింది, వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ అండ్ రెస్ట్, రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా రెస్ట్లో ఉంటే, ఒక్క ఆబ్జెక్ట్ మాత్రమే, ఫస్ట్ ఆబ్జెక్ట్ మాత్రం మూమెంట్లో ఉంటే. ఈ 2 పాయింట్స్ ఏంటి. ఫస్ట్ పాయింట్, వెన్ ఏ ట్రైన్, మీకు చెప్పాను ఇందాకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకు ట్రైనే ఇస్తాడు. సో వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ ఆర్ ఎలక్ట్రిక్ పోల్ ఆర్ సిగ్నల్ పోల్ ఆర్ ఎనీ పోల్. పోల్ అంటే ఏంటంటే స్తంభాలు, ఒక కరెంట్ స్తంభం అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి, సిగ్నల్. మనకు జనరల్గా రైల్వే ట్రాక్ మీద చూసుకుంటే సిగ్నల్ 3 లైట్స్ ఉన్న సిగ్నల్ పోల్స్ ఉంటాయి, అవునా కదా, అది అవ్వచ్చు. లేదంటే ఎనీ పోల్, ఏదో ఒక స్తంభం అవ్వచ్చు. ఒక ట్రైన్ అనేది క్రాసెస్ అంటే ఏంటి, ఆ ట్రైన్ అనేది మూమెంట్లో ఉన్నట్టు, మోషన్లో ఉన్నట్టు, అవునా కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ట్రైన్ అవుతుంది, ఆ ట్రైన్ ఎప్పుడు కూడా మోషన్లో ఉంటుంది, అంటే ఏంటి, మూమెంట్లో ఉంటుందని చెప్తాను. ఒకవేళ ఆ ట్రైన్ అనేది నీకు ఒక నిలబడి ఉన్న ఒక మనిషిని క్రాస్ చేసిన, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నిలబడి ఉన్నాను, నా ముందు నుంచి ఒక ట్రైన్ ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది, నేను ఎలా ఉన్నాను, ఫిక్స్డ్గా ఉన్నాను, అటు ఇటు కదలకుండా ఫిక్స్డ్గా ఉన్నాను. అదే సో రిమైనింగ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్గా ఉండడం. సో మ్యాన్ ఇక్కడ నిలబడి ఉన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, ఫిక్స్డ్గా నేను నిలబడి ఉన్నట్టు. ఒకవేళ నన్ను క్రాస్ చేసుకొని వెళ్ళినా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పోల్ పాతి పెట్టిన చోట అలాగే ఉంటుంది కదా, మూమెంట్లో ఉంటుందా, అదే మోషన్లో ఉంటుందా, ఉండదు. సో కదలకుండా ఫిక్స్డ్గా నిలబడి ఉన్న ఒక ఆబ్జెక్ట్ని, జాగ్రత్తగా వినాలి పాయింట్, ఒక ట్రైన్ అనేది వేరే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, కదలకుండా ఫిక్స్డ్గా ఉన్న ఆబ్జెక్ట్ని ఒకవేళ క్రాస్ చేసుకుంటూ వెళ్తే ఆ ఆబ్జెక్ట్ అనేది మ్యాన్ అవ్వచ్చు, ఎలక్ట్రిక్ పోల్ అవ్వచ్చు, సిగ్నల్ పోల్ అవ్వచ్చు, ఎనీ పోల్ అవ్వచ్చు. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ని ఒకవేళ రన్నింగ్లో ఉన్న, మూమెంట్లో ఉన్న, మోషన్ ట్రైన్ క్రాస్ చేసుకుంటూ వెళ్తే డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది. చూడండి అసలు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ట్రైన్ లెంత్. ఎందుకు మనకి జనరల్గా మనం 3 వాటి మీద ఫోకస్ చేస్తాం, డి వాల్యూ మీద, టీ వాల్యూ మీద, ఎస్ వాల్యూ మీద. ఈ 3 వాల్యూస్ మనకి తెలిస్తే ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేస్తాం. ఒకవేళ ఇలాంటి కేసులో నీకు డిస్టెన్స్ ఏమవుతుందంటే ట్రైన్ లెంత్ ఎంతైతే ఇస్తాడో ఆ లెంత్ మన డిస్టెన్స్. సో అక్కడ మనం ట్రైన్ లెంత్ డిస్టెన్స్ వాల్యూ కింద యూస్ చేసుకోవచ్చు. సో అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ స్పీడ్ ఏమవుతుంది, ట్రైన్ స్పీడే. ఆ ట్రైన్కి ఏ స్పీడ్ అయితే ఉంటుందో అదే స్పీడు. అర్థమైంది కదండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ స్పీడ్. మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ అని ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు నీకు డిస్టెన్స్ అని ఏమో తెలియాలి నీకు. ఓకే, ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అవుతుంది, స్పీడ్ అనేది ట్రైన్ స్పీడ్ అవుతుంది చెప్పి నీకు తెలియాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ట్రైన్ క్రాసెస్ ఎలక్ట్రిక్ పోల్ అని చెప్పి క్వశ్చన్లో ఉందనుకోండి, నీకు వచ్చేది మైండ్లోకి వచ్చేది. ఓకే, ఒక ట్రైన్ ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ పోల్ అనేది ఏంటిది, ఫిక్స్డ్గా నిలబడి ఉంటుంది. సో సార్ మనకు చెప్పారు ఏంటి, అలాంటి కేసెస్లో డిస్టెన్స్ ఎప్పుడు కూడా ట్రైన్ లెంత్ అవుతుంది, స్పీడ్ ఎప్పుడు కూడా ట్రైన్ స్పీడ్ అవుతుందని చెప్పి. ఒకవేళ ఇఫ్ ఏ ట్రైన్ క్రాసెస్ సిగ్నల్ పోల్ ఆర్ ఎనీ పోల్, ఈ రెండిట్లో దేని క్రాస్ చేసి నీ మైండ్లోకి వచ్చేయాలి. ఓకే, సార్ మనకి ఏం చెప్పారు, ఇలాంటి పోల్స్ని ఎప్పుడైనా సరే పోల్స్ని కానీ మ్యాన్ కానీ వేరే ట్రైన్ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ట్రైన్ లెంత్. ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఇచ్చిన ట్రైన్ లెంత్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ట్రైన్ స్పీడ్. ఈ కేసు మీకు గుర్తుండిపోవాలి. ఈ కేసు వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్, ఎలక్ట్రికల్ పోల్ అండ్ సిగ్నల్ పోల్ ఆర్ ఎనీ పోల్, ఈ 4 దేని క్రాస్ చేసుకొని వెళ్ళినా డిస్టెన్స్ మనకి ఎప్పుడు కూడా ట్రైన్ లెంతే, స్పీడ్ ఎప్పుడు కూడా ట్రైన్ స్పీడే. వన్స్ ఈ 2 వాల్యూస్ మనకి తెలిస్తే
డిస్టెన్స్ స్పీడ్ తెలిస్తే టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ వరకు గుర్తుంటుంది కదండి, ఇంపార్టెంట్. ఈ డిస్టెన్స్ వాల్యూ అలాగే స్పీడ్ వాల్యూ ఏమవుతాయి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ కేస్ 2 ఏంటి? వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ ఆర్ ఏ టన్నెల్ ఆర్ ఎనీ అదర్ ట్రైన్ స్టాప్డ్. చూడండి, ఈ ట్రైన్ స్టాప్డ్ మోడ్లో ఉంది. అంటే ఏంటి? కాన్స్టెంట్ ఫిక్స్డ్, ఎక్కడికి కదలకుండా ఉంది. మనం ఫస్ట్ రాసుకున్న పాయింట్ అదే. వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే మోషన్లో ఉంటుంది. రిమైనింగ్ అంటే సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతిదీ కూడా రెస్ట్ మోడ్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది కదండి, ప్లాట్ఫామ్ కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది కదండి, టన్నెల్ కదలకుండా ఫిక్స్డ్గా ఉంటుంది కదండి. అదర్ ట్రైన్ కూడా నేను ఏమని చెప్తాను ఇక్కడ బ్రాకెట్లో వేసాను, స్టాప్డ్. అది ఆగిపోయిన ట్రైన్. ఆగిపోయిన ట్రైన్లో మూవ్మెంట్ ఏముండదు, అది కూడా ఏంటి రెస్ట్ మోడ్లో ఉన్నట్టు, ఫిక్స్డ్గా కదలకుండా ఉన్నట్టు. సో ఒకవేళ ఇఫ్ అవర్ ట్రైన్ వెన్ ఏ ట్రైన్ క్రాస్ చేసే బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే, ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే, లేదా ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తే, లేదా ఒక ట్రైన్ ఒక టన్నెల్ని క్రాస్ చేస్తే, లేదా ఒక ట్రైన్ వేరే ట్రైన్ క్రాస్ చేస్తే. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ కానీ టన్నెల్ కానీ ఈ ట్రైన్ కానీ అన్నీ కూడా ఫిక్స్డ్గా కదలకుండా ఆ ప్లేస్లోనే ఉన్నాయి. మన పాయింట్ అదే. వెన్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ రెస్ట్. కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఒకవేళ కదిలితే, ఇదే మీ డౌట్, ఒకవేళ కదిలితే అది నేను నెక్స్ట్ పాయింట్ చెప్తాను. ఒకవేళ మన ఆబ్జెక్ట్స్ కదిలితే, మన ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ట్రైన్తో పాటుగా వేరే సెకండ్ ఆబ్జెక్ట్ కూడా ఒకవేళ కదిలితే, మూమెంట్లో ఉంటే డిస్టెన్స్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా ఉంటుంది చెప్తాను. ప్రస్తుతం మంది ఇది అర్థం చేసుకొని ట్రై చేసుకోండి. వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్ ఆర్ టన్నెల్ ఆర్ అదర్ ట్రైన్, ఆ ట్రైన్ కూడా స్టాప్డ్ మోడ్ అంటే కదలకుండా ఉంది అనుకుందాం. సో ఈసారి డిస్టెన్స్ ఏమవుతుందో జాగ్రత్త ఉండి. ఈసారి డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇది టైం కాదు, ట్రైన్ లెంత్ అండి. ఇది ట్రైన్ లెంత్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈసారి ఇలాంటి కేసెస్లో, ఎలాంటి కేసు, ఇఫ్ ఎ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ ఇఫ్ ఎ ట్రైన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఆర్ ఇఫ్ ఎ ట్రైన్ క్రాసెస్ అనదర్ ట్రైన్, ఆ అనదర్ ట్రైన్ ఏమవ్వాలి, విచ్ ఈజ్ స్టాప్డ్, అది ఆగిపోయిన ట్రైన్. ఓకేనా? ఒకవేళ అలాంటి వాటిని ఏదైనా మనం ట్రైన్ క్రాస్ చేస్తే మాత్రం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ అదర్ ఆబ్జెక్ట్ లెంత్. ఈ అదర్ ఆబ్జెక్ట్ అనేది ఏమవ్వచ్చు, ఒక ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు, ఒక టన్నెల్ అవ్వచ్చు, వేరే అదర్ ట్రైన్ అవ్వచ్చు, అది ఆగిపోయిన ట్రైన్. ఏంటంటే ట్రైన్ లెంత్ అనగానే ఫస్ట్ ఆబ్జెక్ట్ మన ట్రైన్ అవుతుంది కాబట్టి ఆ లెంత్ ప్లస్ అదర్ ఆబ్జెక్ట్ లెంత్. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. నేను మీకు ఏమని చెప్తున్నాను, ఒకవేళ ఒక ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ని కానీ ప్లాట్ఫామ్ని కానీ టన్నెల్ కానీ వేరే అదర్ ట్రైన్ కానీ ఒకవేళ క్రాస్ చేస్తే, అండ్ దట్టు ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రెస్ట్ మోడ్లో ఉంటే డిస్టెన్స్ మనకి ఏమవుతుందని చెప్తున్నాను, ట్రైన్ లెంత్ ప్లస్ అదర్ ఆబ్జెక్ట్ లెంత్. అదర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సెకండ్ ఆబ్జెక్ట్. ఈ సెకండ్ ఆబ్జెక్ట్ ఏమవ్వచ్చు, మేబీ ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు, ఒక ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఒక టన్నెల్ అవ్వచ్చు, వేరే ట్రైన్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న ట్రైన్ లెంత్ ప్లస్ ఇచ్చిన ఆబ్జెక్ట్స్లో ఏదో ఒక లెంత్ తీసుకుని, ఏది ఇస్తే అది, బ్రిడ్జ్ ఇస్తే బ్రిడ్జ్, ఏది ఇస్తే అది, దానికి సంబంధించిన లెంత్ రెండు కూడా ప్లస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త అండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఏమో 300 మీటర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైన్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసింది అనుకుందాం. ఆ బ్రిడ్జ్ లెంత్ ఏమో 200 మీటర్స్ అనుకుందాం. ఇది సినారియో. ఏంటంటే ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ లెంత్ ఏమో 300 మీటర్స్. ఒకవేళ ఆ ట్రైన్ ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసింది, ఆ బ్రిడ్జ్ లెంత్ వచ్చేమో 200 మీటర్స్. సో ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, మీకు ఏమని చెప్తాను, డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ ట్రైన్ లెంత్. ఎంత ట్రైన్ లెంత్ 300. తర్వాత ఏంటి ప్లస్, తర్వాత అదర్ ఆబ్జెక్ట్ లెంత్. అదర్ ఆబ్జెక్ట్ ఈ పర్టికులర్ సినారియోలో అదర్ ఆబ్జెక్ట్ ఏంటి, బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ లెంత్ ఎంత 200. సో 300 + 200 500. సో డిస్టెన్స్ బదులు మనం 500 అనే వాల్యూని చూస్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి. ఎక్కడైనా ఏం చెప్పాను మీకు, బ్రిడ్జ్ అని చెప్పాను. ఒకవేళ ప్లాట్ఫామ్ ఇస్తే ప్లాట్ఫామ్ అంటే ఆ ప్లాట్ఫామ్ లెంత్ని ట్రైన్ లెంత్కి కలపాలి. ఒకవేళ నీకు టన్నెల్ ఇస్తే ఆ టన్నెల్ లెంత్ని మన ట్రైన్ లెంత్కి కలిపితే డిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ వేరే ట్రైన్ ఇస్తే ఆ ట్రైన్ లెంత్ ఆల్రెడీ ఉన్న ట్రైన్ లెంత్ ఈ రెండు కూడా ప్లస్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఓకే, నెక్స్ట్ స్పీడ్ అగైన్ ట్రైన్ స్పీడే. ఏంటండి, స్పీడ్ అనేది మన ట్రైన్ స్పీడ్. ఎందుకంటే హాయిగా ఉన్న బ్రిడ్జ్కి ఏ స్పీడ్ ఉంటుంది కదా, హాయిగా ఉన్న బ్రిడ్జ్ ఎప్పుడు కూడా స్పీడ్ ఎవరికి ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్ అయితే మోషన్లో ఉంటుందో, మూమెంట్లో ఉంటుందో. ఇప్పుడు నేను ఇలా నిలబడి ఉన్నా.
సో నా బాడీలో ఏ మూమెంట్ లేదు, ఏ మోషన్ లేదు, కాబట్టి నాకు స్పీడ్ లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నడుస్తూ ఉన్నాను, సో ఇప్పుడు ఖచ్చితంగా నా దగ్గర ఏముంది, స్పీడ్ ఉంది, అవునా కదా. సో ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్స్ అనేవి మూమెంట్ ఆర్ మోషన్లో ఉంటేనే వాటికి స్పీడ్స్ అనేవి ఉంటుంది. బ్రిడ్జ్ అనేది ఫిక్స్డ్ ఒక చోట ఉంటుంది కాబట్టి దానికి స్పీడ్ ఉండదు. ప్లాట్ఫామ్ అది కూడా ఫిక్స్డ్ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి స్పీడ్ ఉండదు. టన్నెల్ అది కూడా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి స్పీడ్ ఉండదు. అదర్ ట్రైన్, స్టాప్ ట్రైన్ చూడండి, జనరల్గా ట్రైన్కి స్పీడ్స్ ఉంటుంది, కానీ నేనేమని చెప్తాను, అదర్ ట్రైన్ కూడా స్టాప్, అక్కడ ఆగి ఉన్న ట్రైన్కి స్పీడ్ ఉంటుందా, ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉన్న ఏ ఆబ్జెక్ట్కి కూడా మనకి స్పీడ్స్ ఉండవు కాబట్టి ఈ ఫస్ట్ ట్రైన్ స్పీడ్నే మనం స్పీడ్ కింద తీసుకోవాలి. సో అర్థమైంది కదా 2 పాయింట్లు. నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి చూడండి బోర్డు కాసి. మనం ఇందాక వరకు చూసిన పాయింట్స్ దేనికి సంబంధించినవి, ఫస్ట్ ట్రైన్ మాత్రం మోషన్లో ఉంటుంది, అంటే ఏంటి, మూమెంట్లో ఉంటుంది. రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి రెస్ట్ మోడ్లో ఉంటుంది. సో ఒకవేళ అలా ఉంటే మనం ఒక 2 పాయింట్స్ చూసాం, అవునా కదా. ఇప్పుడు చూడండి, వెన్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్, ఇందాక దానికి ఆపోజిట్. ఇందాక మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ట్రైన్ మాత్రం మూమెంట్లో ఉంటే రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ ఒక మ్యాన్ అవ్వచ్చు, లేదంటే ఒక ఎలక్ట్రికల్ పోల్ అవ్వచ్చు, ఒక సిగ్నల్ పోల్ అవ్వచ్చు, లేదంటే ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు, ఒక టన్నెల్ అవ్వచ్చు, ఒక ప్లాట్ఫామ్ అవ్వచ్చు, వేరే అదర్ ట్రైన్. ఫస్ట్ ట్రైన్ మాత్రం మోషన్లో ఉంటుంది, రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా రెస్ట్ మోడ్లో ఉంటుంది. అంటే ఏంటి, ఫిక్స్డ్గా ఎక్కడికి కదలకుండా ఉంటే ఏంటి అని చెప్పి 2 పాయింట్స్ చూసాం, అవునా కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే వెన్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్ ఆర్ మూమెంట్, అంటే ఏంటంటే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ కూడా ఏంటంటే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఎలా ఉంటాయి, మోషన్లో ఉంటాయి. అంటే ఏంటి, మూమెంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైను ఒక మ్యాను, ఆ మ్యాన్. సో ఇద్దరు కూడా మూవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా 2 కూడా మోషన్లో ఉన్నట్టు. అలాగే ఒక ట్రైన్ వేరే ట్రైన్, 2 ట్రైన్ కూడా మూమెంట్లో ఉన్నాయి. సో ఇలాగే ఇచ్చినప్పుడు క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది, జాగ్రత్త వినండి. సో వెన్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్ ఆర్ మూమెంట్, మోషన్ అన్న మూమెంట్ అన్న 2 ఒకటే. ఒకవేళ మనకి ఇచ్చిన ప్రతి క్వశ్చన్లో కూడా మ్యాక్సిమం అయితే ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడతాడు, లేదు అంటారా 2 ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, అయితే ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడతాడు, లేదంటే 2 ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాడు. సో ఒకవేళ నీకు ఇచ్చిన 2 ఆబ్జెక్ట్స్ కూడా, ఆల్ ఆబ్జెక్ట్స్ అంటే 2 ఆబ్జెక్ట్స్ కూడా నేను మీకు ఎంతమంది చెప్పాను, మళ్ళీ సార్ ఆబ్జెక్ట్ ఏంటి అని చెప్పి మొహాల పెట్టకండి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక బస్సు అవ్వచ్చు, ఒక కార్ అవ్వచ్చు, ఒక ట్రైన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాటిని మనం జనరల్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. సో వెన్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్, ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఒకవేళ మూమెంట్లో ఉంటే, మోషన్లో ఉంటే డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఏమవుతుంది. చూడండి, వెన్ ఏ ట్రైన్, ఫస్ట్ పాయింట్, వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్. ఒక ట్రైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈడు ఒక మ్యాన్ అనుకుందాం, ఈ బ్లూ మార్క్ను ఒక మ్యాన్ అనుకుందాం, నా హ్యాండ్ని ఏమనుకుందాం, ఒక ట్రైన్ అనుకుందాం. సో చూడండి, వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్, ఇక్కడ ఈ బ్రాకెట్ ఉన్న పాయింట్ ఇంపార్టెంట్. బోత్ ఆర్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ ఏమో నడుచుకుంటూ వెళ్తాడు, మూమెంట్లో ఉన్నాడు లేదా, చూడండి ఇక్కడ ఉన్న మార్కులు ఎలా వెళ్తుంది. అంటే ఏంటి, ఈ మ్యాన్ అనేవాడు మూమెంట్లో ఉన్నాడో లేదా, ఎస్ ఉన్నాడు. నేను మీకు ఏం చెప్తున్నాను, బోత్ ఆర్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇద్దరు అంటే ట్రైను మ్యాన్ 2 కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇప్పుడు మ్యాన్ ఎలాగ వెళ్తున్నాడు చూడండి, ట్రైన్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది, చూసారా, అదే డైరెక్షన్లో వెళ్తుంది. సో వెన్ బోత్ ఆర్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్, 2 కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తే, ఇంపార్టెంట్ పాయింట్, 2 కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తే డిస్టెన్స్ ఏమవుతుంది, అగైన్ ట్రైన్ లెంత్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి మ్యాన్కి డిస్టెన్స్ ఏమి ఉండదండి, మ్యాన్కి ఒకటి, ఎలక్ట్రికల్ పోల్ ఒకటి, ఎలక్ట్రికల్ సిగ్నల్ పోల్ కోటి వీటికి అసలు లెంత్ ఉండదు. ఇవన్నీ కూడా నెగ్లిజిబుల్ లెంత్ ఉన్న ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా లెంత్స్ ఉండవు. మనకి లెన్స్ దేనికి ఉంటాయంటే ప్లాట్ఫామ్ లెంత్ ఉంటుంది, టన్నెల్కి ఉంటుంది, బ్రిడ్జ్కి ఉంటుంది, వేరే అదర్ ట్రైన్ ఓన్లీ వీటికి మాత్రమే లెన్స్ ఉంటాయి, కానీ మ్యాన్కి లెంత్ ఉండదు. ఓకే, ఎలక్ట్రికల్ పోల్కి ఉండదు, సిగ్నల్ పోల్కి ఉండదు, ఓన్లీ పోల్, వీటికి అసలు లెన్స్ ఉండవు. కాబట్టి ఓన్లీ ట్రైన్ లెంత్ మన డిస్టెన్స్ అవుతుంది. సో అర్థమవుతుంది నేను చెప్తుంది. సో డిస్టెన్స్ అనగా నీ మైండ్లోకి ఏం రావాలి, ఒక ట్రైన్ ఒక రన్నింగ్లో, ఒక మూమెంట్లో ఉన్న ఒక మ్యాన్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది, అది కూడా బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. అలాగ ఉన్నప్పుడు నీ మైండ్లో డిస్టెన్స్ అనగానే ఏం రావాలి, ఒక ట్రైన్ లెంత్ వాల్యూ వేసుకుంటూ డిస్టెన్స్ వచ్చేస్తుంది అని తెలియాలి. మళ్ళీ మ్యాన్ లెంత్ ఏం పట్టించుకోకలేదు, ఎందుకంటే మ్యాన్కి అసలు లెంతే ఉండదు. ఇంక ఏటేటి లెంత్ ఉంటుందని చెప్పాను నీకు. ఇప్పుడు క్వశ్చన్ చూడంగానే ఎలక్ట్రికల్ పోల్ గురించి మాట్లాడుతున్నా, లేదంటే ఒక మ్యాన్ గురించి మాట్లాడుతున్నా, ఒక సిగ్నల్ పోల్ గురించి మాట్లాడుతున్నా, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ మైండ్లోకి వచ్చేసిన పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ అనేది ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే అని చూసుకోవాలి. ఇది నీకు వచ్చే పాయింట్ అనేది ఇంకోసారి చెప్పించండి. ఒక ట్రైన్ అనేది నీకు ఇచ్చిన క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ అనేది ఒక మ్యాన్ క్రాస్ చేస్తున్నా, లేదంటే ఒక ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేస్తున్నా, ఒక సిగ్నల్ పోల్ని క్రాస్ చేస్తున్నా,
ఒక పోల్ని క్రాస్ చేస్తున్నా. ఈ 4 అట్లు ఏ 4 అట్లు జాగ్రత్త చూడండి. మ్యాన్, ఎలక్ట్రికల్ పోలు, సిగ్నల్ పోలు, పోల్ అంటే స్తంభాలండి. ఈ 4 అట్లో ట్రైన్ దేని క్రాస్ చేస్తున్నా డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ట్రైన్ లెంత్ ఇది ఫిక్స్. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్కి పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి, గుర్తుపెట్టుకుని. మళ్ళీ రేపు క్లాస్లో నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. నీ మైండ్లోకి పాయింట్ రావాలి. ఏంటో పాయింట్? ఇఫ్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ ఆర్ ఏ పోల్ ఆర్ ఏ ఎలక్ట్రికల్ పోల్ ఆర్ ఏ టెలిగ్రామ్ పోల్ సంథింగ్ ఏదో ఒక పోల్ని క్రాస్ చేస్తే మాత్రం డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి ట్రైన్ లెంతే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంత కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఖచ్చితంగా మీకు గుర్తు వస్తుంది కదండి. డిస్టెన్స్ అనగా ట్రైన్ లెంతే. ఎప్పుడు ఎలక్ట్రికల్ పోల్ని కానీ, ఒక మ్యాన్ని కానీ, ఒక సిగ్నల్ పోల్ కానీ, ఒక పోల్ కానీ వీటిని క్రాస్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంతే, అది ఫిక్స్ అయ్యి. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్. మనం ఇంతవరకు స్పీడ్ అనే వర్డ్ చూసాం. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఎప్పుడు స్పీడే, ఇది కూడా స్పీడే. కానీ రిలేటివ్ స్పీడ్ ఎందుకంటే ఎప్పుడైతే ఇచ్చిన బోత్ ఆబ్జెక్ట్స్ కూడా మనకి మూమెంట్లో ఉంటే దాన్ని మనం రిలేటివ్ స్పీడ్ అనాలి, స్పీడ్ అని చెప్పి పిలవకూడదు. మరి ఇందాక ఎందుకు పిలవలేదు సార్? ఇందాక మనకు ఒక ఆబ్జెక్ట్ మాత్రం మూమెంట్లో ఉంది, మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని కూడా రెస్ట్ మోడ్లో ఉన్నాయి, అవునా కదా? రిలేటివ్ స్పీడ్ అని చెప్పి ఎప్పుడు పిలవాలంటే నీకు బోత్ ఆబ్జెక్ట్స్ మూమెంట్లో ఉంటే, మోషన్లో ఉంటే, కదులుతూ ఉంటే అప్పుడు మాత్రం ఆ స్పీడ్ని మనం రిలేటివ్ స్పీడ్ అని చెప్పి పిలవాలి. ఇక రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అన్నాడు? ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్, ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్. సో ఎప్పుడు రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే, రెండు ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైను ఒక మ్యాన్ అనమాట, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మనకి మూవ్ అయితే మనకి రిలేటివ్ స్పీడ్ అనేది ఏంటిది? ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్. ఇక్కడ వరకు గుర్తుంటుంది కదండి. దీనికి ఇంకో పాయింట్ మీరే రాసుకోండి. ఏం రాసుకుంటారంటే సేమ్ ఇదే రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి, దీని గురించి ఆలోచించద్దు. మళ్ళీ సెకండ్ పాయింట్ కింద ఏం రాసుకుంటారంటే వెన్ ఏ ట్రైన్ క్రాస్ చేసే మ్యాన్ రాసి బ్రాకెట్లో ఏం రాస్తారంటే బోత్ ఆర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్పి రాసుకోండి. త్వరగా రైన్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇది రాశారా? కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదండి. జాచండి, ఫస్ట్ పాయింట్ ఇది రాశారు కదండి, ఇక్కడ వరకు రాశారు కదా, అర్థమైంది కదా మీకు. సో ఎప్పుడైతే ఒక ట్రైను ఒక మ్యాన్ రెండు కూడా మూమెంట్లో ఉన్నాయి, ఆ రెండు కూడా ఎలా మూవ్ అవుతున్నాయి? బోత్ ఆర్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్, రెండు కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ మనకి ఎప్పుడు కూడా ట్రైన్ లెంత్, స్పీడ్నేమో రిలేటివ్ స్పీడ్ అంటారు. సో ఆ స్పీడ్ వాల్యూ ఎలా తీసుకోవాలి? ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్. ఈ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ కింద ఏం రాసుకుంటారంటే సేమ్ మళ్ళీ ఇదే రాయండి. వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ రాసి బ్రాకెట్లో మాత్రం ఏం పెడతారంటే బోత్ ఆర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ చెప్పి పెట్టుకోండి. ఇక్కడ జస్ట్ సేమ్ ఓకే నేనే రాసేస్తాను అంత ఎందుకు, ఈ పాయింట్ రాస్తారు కదా. ఓకే ఇప్పుడు నేను రాస్తాను ఆపోజిట్, ఇది రాయమని చెప్తున్నాను, మళ్ళీ మీరు రాయలేరని చెప్పి నేను రాసేస్తున్నాను. ఇది సెకండ్ పాయింట్ కింద రాసుకోండి, ఇది సెకండ్ పాయింట్ కింద రాసుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్ అయింది, సెకండ్ పాయింట్ ఓకే రాసుకోండి. డిస్టెన్స్ ఇది సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్లో ఏంటి? అగైన్ ట్రైన్ మ్యాన్ రెండు కూడా మనకి ఏంటి మూమెంట్లో ఉన్నాయి. బట్ ఈసారి ఏంటి? బోత్ ఆర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఏంటి? ట్రైన్ ఇలాగ వెళ్తుంది అనుకోండి, మ్యాన్ ఇటు నుంచి వస్తున్నాడు, అంతేనా? ట్రైన్ ఇలాగ వెళ్తే మ్యాన్ ఇటు నుంచి వస్తాడు. ఒకవేళ ట్రైన్ అటు నుంచి వస్తుంది అనుకోండి, మ్యాన్ ఇటు నుంచి వెళ్తాడు. బట్ రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే, ఒకవేళ ఉంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకు ట్రైన్ లెంతే. ఎందుకు? మ్యాన్కి ఎప్పుడు కూడా లెంత్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మ్యాన్కి ఎప్పుడు కూడా లెంత్ ఉండదు. మ్యాన్కి ఎలక్ట్రికల్ పోల్కి, సిగ్నల్ పోల్కి వీటికి ఎప్పుడు కూడా లెంత్స్ ఉండవు. కాబట్టి ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రం తీసుకుంటాం. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ స్పీడ్ ప్లస్ మ్యాన్ స్పీడ్. ఇందాక సేమ్ డైరెక్షన్లో ఉంటేనేమో మైనస్ చేయాలి, ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఒకవేళ మూవ్ అయితే, ఒకవేళ ట్రావెల్ అయితే మాత్రం ఆ రెండు స్పీడ్ని మనం ప్లస్ చేసుకోవాలి. ఓకే 2 పాయింట్స్ అయిపోయింది కదండి. ఓకే ఇప్పుడు థర్డ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్ కింద రాసుకుందాం. మనం ఇప్పటిదాకా మాట్లాడిన 2 పాయింట్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మాట్లాడడం. ఏంటండి? మనం ఇప్పటిదాకా మాట్లాడిన 2 పాయింట్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, ఒక మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం. ఒకవేళ మ్యాను ట్రైన్ సేమ్ డైరెక్షన్లో కదిలితే స్పీడ్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి. ఒకవేళ మ్యాను ట్రైను రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే స్పీడ్ వాల్యూ, స్పీడ్కి రిలేటివ్ స్పీడ్ అనాలి. రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుంది, డిస్టెన్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఓకే నెక్స్ట్ లాస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్. వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఎనదర్ ట్రైన్, ఒక ట్రైన్ వేరే ట్రైన్ని క్రాస్ చేస్తుంది, బ్రాకెట్లో చూడండి బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఆపోజిట్ కాదు సేమ్ అని పెట్టుకోండి, సేమ్ అని పెట్టుకోండి. ఇక్కడ పెట్టారు కదండి.
వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఎనదర్ ట్రైన్, ఒక ట్రైన్ వేరే ట్రైన్ క్రాస్ చేస్తుంది, కానీ రెండు ట్రైన్లు ఎలా వెళ్తున్నాయి? బోత్ ఆర్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ మార్క్లో ఒక ట్రైన్ అనుకుందాం, బ్లూ మార్క్లో ట్రైన్, బ్లాక్ మార్క్లో ట్రైన్ అనుకుందాం. సో రెండు ట్రైన్లు కూడా ఇక్కడ చూడండి, బోత్ ఆర్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్. బ్లూ మార్క్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు బ్లాక్ మార్కర్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని పిలవచ్చు? బోత్ ఆర్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకవేళ రెండు ట్రైన్లు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే డిస్టెన్స్ ఏమవుతుందంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్, ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్. సో గుర్తుంటుంది కదండి. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ మైనస్ సెకండ్ ట్రైన్ స్పీడు. సో అర్థమవుతుంది కదండి. సో ఎప్పుడు ఇది? వెన్ బోత్ ట్రైన్స్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో నెక్స్ట్ ఇప్పుడు సేమ్ కాకుండా ఈసారి ఆపోజిట్. ఇది ఫోర్త్ పాయింట్ కింద రాసుకోండి. ఫోర్త్ పాయింట్, ఇప్పటిదాకా మీరు రాసిన 3 పాయింట్స్ రాశారు, ఇప్పుడు ఫోర్త్ పాయింట్, దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్. ఈసారి ఏంటి? ఫోర్త్ పాయింట్ ఏంటి? వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ అనదర్ ట్రైన్. ఈసారి కూడా ఒక ట్రైన్ వేరే ట్రైన్ క్రాస్ చేస్తుంది, బట్ బ్రాకెట్ వచ్చింది బోత్ ఆర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ట్రైన్, ఈ బ్లాక్ మార్క్ ఒక ట్రైన్ అనుకుంది, ఈ ట్రైన్ ఇలాగే వెళ్తుంది, అట్నుంచి ఇంకో ట్రైన్ ఇటు నుంచి వస్తుంది. సో ఈ రెండు ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. వెన్ బోత్ ట్రైన్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. అలాగైనప్పుడు నీకు డిస్టెన్స్ ఎప్పుడు కూడా ప్లస్ చేయాలి, అది ఎప్పుడు కూడా మైనస్ అవ్వదు. మనకి రిలేటివ్ స్పీడ్లో మాత్రమే అయితే ప్లస్ కానీ మైనస్ కానీ. రెండు సేమ్ డైరెక్షన్ అనుకోండి, స్పీడ్స్ రెండిట్లు మైనస్ చేయాలి. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ అనుకోండి, రెండు స్పీడ్ని ప్లస్ చేయాలి. ఈ పాయింట్స్ పెట్టుకోండి. ఫోర్త్ పాయింట్, వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ అనదర్ ట్రైన్ బోత్ ఆర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్. రెండు ట్రైన్ లెంత్ను ప్లస్ చేస్తే నీకు వచ్చేది డిస్టెన్స్ వాల్యూ. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ప్లస్ సెకండ్ ట్రైన్ స్పీడ్. సో అర్థమైంది? అర్థం కల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయా, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయా గుర్తుపెట్టుకోండి. మరి స్పీడ్ వరకు తీసుకుంటే మనం జనరల్గా ఇప్పుడు దాకా చూసిన క్లాస్లో మనం 2 పాయింట్స్ మాట్లాడుకున్నాం. డిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, స్పీడ్ వాల్యూ ఎలా ఉంటుందని. ఇప్పుడు స్పీడ్ గురించి ఒకసారి ఫాస్ట్గా చెప్తాను వినండి. స్పీడ్ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ నీకు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి చూసుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఏంటంటే నేను ఇప్పుడు స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను. స్పీడ్ వాల్యూని మనం ఎలా తీసుకుంటామంటే రెండు ఆబ్జెక్ట్స్ కూడా మనకి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయా, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయో చూసుకోవాలి. ఎప్పుడైతే రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయో అంటే చూడండి, ఒక ట్రైను ఒక మ్యాను అవ్వచ్చు, మేబీ ఒక ట్రైను ఒక మ్యాను రెండు కూడా సేమ్ డైరెక్షన్లో కదులుతున్నాయి. సో రెండు సేమ్ డైరెక్షన్లో కదులుతున్నప్పుడు స్పీడ్ అనేది మనకి రిలేటివ్ స్పీడ్ అవుతుంది. సో అది కూడా ఏంటి? ఆ రెండు స్పీడ్ని మైనస్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు 2 ఆబ్జెక్ట్స్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు స్పీడ్ ఉండదు, దానికి రిలేటివ్ స్పీడ్ అని చెప్పి పిలవాలి. రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు కూడా రెండు స్పీడ్ని మైనస్ చేయాలి, తీసేయండి. ఒకవేళ రెండు ఆబ్జెక్ట్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒక మ్యాన్ ఏమో ఇటు వెళ్తుంటే ట్రైన్ ఏమో ఇటు నుంచి వస్తుంది, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తే ఈసారి కూడా మనకు వచ్చేది రిలేటివ్ స్పీడే. సో రిలేటివ్ స్పీడ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మనకి ఆ స్పీడ్స్ని ప్లస్ చేయాలి. క్లియర్ దిస్ పాయింట్? ఓకే. ఇప్పుడు ట్రైన్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుకుందాం. రెండు ఆబ్జెక్ట్స్ కూడా ట్రైన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ట్రైన్ సెకండ్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు మనకు వచ్చేది స్పీడ్ కాదు, రిలేటివ్ స్పీడ్ అనాలి. సో రిలేటివ్ స్పీడ్ ఏంటి? రెండు కూడా సేమ్ డైరెక్షన్ అయినప్పుడు ఆ రెండు ట్రైన్ల యొక్క స్పీడ్ని మైనస్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఒకవేళ ఒక ట్రైన్ ఏమో ఇటు వెళ్తుంది, ఇంకో ట్రైన్ ఏమో ఇటు వస్తుంది అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే మనకి స్పీడ్ ఉండదు, రిలేటివ్ స్పీడ్ అనాలి. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే ఏంటి? రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రైన్ స్పీడ్ ప్లస్ ఈ ట్రైన్ స్పీడ్ అయిపోయింది. సో ఈ 4 కేసెస్ చెప్పింది, 4 కేసెస్ ఏంటి? ట్రైను మ్యాను సేమ్ డైరెక్షన్, ట్రైను మ్యాను ఆపోజిట్ డైరెక్షన్, అప్పుడు స్పీడ్ ఎలా ఉంటుంది. అలాగే ట్రైన్ సేమ్ డైరెక్షన్, ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్, ఈసారి రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుంది. సో అర్థం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ట్రైన్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి వాళ్ళకి కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అందరికి కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, దేన్ని ప్లస్ చేయాలి, దేన్ని మైనస్ చేయాలి, ఎక్కడ రెండు స్పీడ్ని ప్లస్ చేయాలి, ఎక్కడ రెండు స్పీడ్ని మైనస్ చేయాలి, అసలు మ్యాన్కి లెంత్ ఉంటుందా, ఎలక్ట్రికల్ పోల్కి లెంత్ ఉంటుందా, ఆ లెంత్ కూడా మనం కలపాలా వద్దని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నాకు తెలిసి నేనైతే మీద క్లారిటీగానే చెప్పాను. ఎందుకంటే ఏం చెప్పాను మీకు, మనకి లెంత్ ఎప్పుడు కూడా ట్రైన్కి ఉంటుంది, బ్రిడ్జ్కి ఉంటుంది, ప్లాట్ఫామ్కి ఉంటుంది, టన్నెల్కి ఉంటుంది, వేరే ట్రైన్కి, వీటికి మాత్రమే లెన్స్ ఉంటాయి. మ్యాన్కి ఉంటుందా లెంత్? ఉండదు.
పోల్కి ఉంటుందా? ఉండదు. ఎలక్ట్రికల్ పోల్కి లెంత్ ఉంటుందా? ఉండదు. సిగ్నల్ పోల్కి లెంత్ ఉంటుందా? వాటికి అసలు లెంతే ఉండదు. సో అలాంటి కేసెస్లో మనం లెంత్ అంటే ట్రైన్ లెంత్ మాత్రమే తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వేరే ఆబ్జెక్ట్స్కి లెంత్ ఉంటే, వేరే ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్, బ్రిడ్జ్, టన్నెల్, వేరే ట్రైన్, వీటికి లెంత్ ఉంటాయి కాబట్టి ట్రైన్ లెంత్ ప్లస్ ఆ ఆబ్జెక్ట్ లెంత్ కూడా తీసుకోవాలి. మీకు ఇదంతా కూడా ఇప్పుడు క్లాస్ విన్నారు నాకు తెలుసు. ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఉంటే, ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే నేను రేపటి క్లాస్లో ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ మీరు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఈ క్లాస్ వినండి. అండ్ రేపటితో మీకు ఈ చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్ అయిపోగానే మనకి నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము. సో అర్థమైంది కండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.